హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చెరుకూరు సిస్టర్స్. ఎవరైతే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయదో సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ వచ్చేసి పునుగుల రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. దీనికి కావాల్సిన ముందు ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. నేను ఇక్కడ మీరు పిండి క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. చూడండి, ముందుగా నేను ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్గా మీరు కూడా మనం వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోండి. చూడండి, ఇలా చిన్న చిన్నవి అయితే చాలా బాగా వస్తాయండి. మనం పిండిలో నోటికి తగులుతున్నా కూడా తర్వాత చాలా బాగుంటాయండి. చిన్న చిన్నవి కట్ చేసుకొని టేస్టీగా ఉంటాయి. తర్వాత వచ్చేసి నేను ఇలా పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. వీటిని కూడా చిన్నగా చాప్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా. చూడండి, ఈ రెండింటిని కలిపి ఇప్పుడు తీసుకున్నానండి. తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి చూడండి, అల్లాన్ని తీసుకున్నానండి, చిన్న ముక్క నలగొట్టుకొని ఇలా వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి పిండి అండి, ఇది మినపపిండి. చూడండి, అట్టుపిండి ఉంటుంది కదండి, అదండి. అట్టుపిండి మిగిలితే నేను దీనికి ఇలా కలుపుకుంటున్నానండి, పునుగులుగా వేసుకుందామని. చూడండి, పిండి తీసుకున్నానండి ఇలా. మీరు మీకు ఇష్టం వచ్చిన క్వాంటిటీ ఎంతైనా కలుపుకోండి. నేను వచ్చిన దాన్ని బట్టి నేను ఇలా ఈ పిండికి సరిపడా తీసుకున్నానండి. ఏవైనా కానీ మీరు కొంచెం ఎక్కువ ఉంటే క్వాంటిటీ ఎక్కువ కలుపుకోవాలండి. చూడండి, నాకు కొంచెం పిండి పలచగా అనిపించిందండి, అందుకని నేను బియ్యం పిండి యాడ్ చేసుకున్నానండి. పలచగా ఉంటే ఎప్పుడైనా రావండి, కొంచెం గట్టిగానే ఉండాలండి పిండి. సో చూడండి, నేను బియ్యం పిండి తీసుకున్నానండి కొంచెం. చూడండి, మీరైనా పలచగా అయినప్పుడు ఇలా కలుపుకోండి. చూడండి, ఇలా తీసుకోండి మీరు కూడా. మనం అంటే దోశకి కొంచెం మెత్తగానే తీసుకుంటాం కదండి, అందుకని. తర్వాత వచ్చేసి సాల్ట్ కలుపుకోండి ఇలా. తర్వాత చూడండి, నేను ఇక్కడ కరివేపాకు కలుపుకున్నానండి కొంచెం తీసుకొని. మొత్తం అయిపోయాక చూడండి, ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోండి. చూడండి, ఫస్ట్ చిన్న చిన్నవి వేసి ట్రై చేయండి. కాలనీ అనుకుంటే తర్వాత కొంచెం ఇంకా వేసుకోండి నెక్స్ట్. ఇలా తీసుకున్నానండి నేను. ఇలా చిన్న చిన్నగా వేసుకోండి, చాలా బాగా వస్తాయండి. మనం బియ్యపిండి యాడ్ చేసుకొని గట్టిగా కలుపుకుంటే చాలా బాగుంటాయండి ఎప్పుడైనా పురుగులు. కొంచెం పిండిని చూడండి ఇలా వేసుకోండి, అంతేనండి. చాలా సింపుల్. అన్నిట్లో ఇది చాలా ఈజీ రెసిపీ అండి, చాలా ఈజీ. చూడండి, ఇలా కాలనివ్వండి. ఇలా బ్రౌన్ కలర్లో రావాలండి, కొంచెం రెడ్డిష్గా బ్రౌన్ కలర్లో వచ్చాక చూడండి, ఇలా తిప్పుకుంటూ ఉండండి. కొంచెం రెడ్ కలర్లో ఉంటేనే బాగుంటాయండి. కాలనీయో లేదో చూసుకోండి, ఇలా తిప్పుకోండి. చూడండి, బాగా కాలనీ అనుకుంటే తర్వాత తీసుకోండి. ఇంకా చూడండి, కలర్ మారిపోయింది. ఇలా పక్కకు పెట్టేసుకొని తీసుకోండి మీరు కూడా. చూడండి, తప్పకుండా ఇలా ట్రై చేయండి. మన వీడియోలో చూపించిన విధంగా చాలా బాగుంటాయండి. చూడండి, అంతేనండి. సో ఈజీ నువ్వులు వచ్చేసినాయండి. సాయంత్రం స్నాక్స్గా పిల్లలందరికీ ఎవరికైనా ఇష్టపడతారు కదండి వీటిని, మెత్తగా, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా. సో మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. అంతేనండి. నేను ఇక్కడ చట్నీతో తీసుకున్నానండి, కారపు చట్నీతో. చాలా చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.